హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే 2023-24 సంవత్సరానికి అంటే 2024 సంవత్సరంలో ఈ సంవత్సరం అంతా కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ రికార్డ్స్, పవన్ కళ్యాణ్ మ్యానియా అనేది చాలా బలంగా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ ఏ విషయం చేసినా కానీ ఒక ట్రెండింగ్ అవుతుంది. ఆ ట్రెండింగ్ నేపథ్యంలో 2024 సంవత్సరానికి చూసుకుంటే కీలకంగా చూసుకుంటే గూగుల్ సెర్చ్ లో మోస్ట్ పాపులర్ పొలిటీషియన్ కింద కానీ మోస్ట్ పాపులర్ హీరో కింద కానీ 2 విధాలుగా చూసుకున్నా సరే పవన్ కళ్యాణ్ చాలా పెద్ద ఎత్తున ట్రెండింగ్ లోకి రావడం జరిగింది. అయితే గూగుల్ సెర్చ్ లో పొలిటీషియన్ కింద పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువ మంది గూగుల్లో సెర్చ్ చేసి అసలు పవన్ కళ్యాణ్ అంటే ఎవరు, లేదనంటే పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు, పొలిటీషియనా, సినిమాలు చేస్తున్నాడా, రాజకీయాలు చేస్తున్నాడా, ఆయన విధి విధానాలు ఏంటి అనేటట్టు పలు రకాలుగా పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకోవడానికి, పవన్ కళ్యాణ్ చేసింది తెలుసుకోవడానికి అయితే గూగుల్లో సెర్చింగ్ లో ఫస్ట్ 1లో ఉన్నారంట పవన్ కళ్యాణ్. రాజకీయ నాయకుల్లో ఇండియాలో ఉన్న పొలిటీషియన్ అందరిలో కూడా పవన్ కళ్యాణ్ అయితే ఫస్ట్ లో ఉన్నాడంట. అది మన తెలుగుడికి దక్కిన గౌరవం మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ సాధించిన ఘనత క్లియర్ కట్ గా చూసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ మేజర్ గా పవన్ కళ్యాణ్ గారి పేరు అనేది ఒక మాన్యా కింద ప్రతిసారి కూడా ఆయన పేరు లేనిదే అక్కడ పని అవ్వదు, లేదంటే ఆయన పేరుతోనే ఒక ట్రెండ్ అనేది ఏదైతే సృష్టిస్తున్నారో అందులో కీలకంగా ఒక 4 అంశాలు అయితే మనం మాట్లాడుకున్నాం. 2024 గూగుల్ సెర్చ్ రికార్డులో చూసుకుంటే పవన్ కళ్యాణ్ పేరు అనేది మొదట ఉంది. అందులో భాగంగా అసలు పవన్ కళ్యాణ్ ఏం చేస్తే అక్కడ వరకు వెళ్ళి అని మనం మాట్లాడుకుంటే 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు ఏదైతే ఉందో ఆ పొత్తులో భాగంగా పొత్తును కలుపుకొచ్చి దాదాపుగా కూటమి ప్రభుత్వం అనేది 164 స్థానాలు వన్ సైడ్ గా గెలవడం జరిగింది. అంతేకాకుండా కీలకంగా చూసుకుంటే జనసేన అనేది ప్రత్యేకించి ఎన్ని స్థానాలు అయితే పోటీ చేసిందో 21 స్థానాలు ఎమ్మెల్యేలు, 2 స్థానాలు ఎంపీలు పోటీ చేస్తే 100% స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన అన్ని స్థానాలు కూడా జనసేన గెలిచింది. ఆ దెబ్బకి కీలకంగా చూసుకుంటే 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఆ రిజల్ట్ కి ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకంగా పనిచేసింది పవన్ కళ్యాణ్. అంతేకాకుండా మోదీ గారు 3వ సారి ప్రధానమంత్రి అయ్యారనంటే కేవలం పవన్ కళ్యాణ్ పొత్తు ఫ్యాక్టర్ అనేది చాలా బాగా ఇంపాక్ట్ చూపించింది, ఆయన ప్రధానమంత్రి అవడానికి కారణమైంది. అది మొదటి అంశం. అంటే 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలే కానీ కీలకంగా చూసుకుంటే ఎంపీ ఎన్నికలు ఏవైతే జరిగినాయో మోడీ గారు ప్రధానమంత్రి అవడానికి ఈ 2 కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు చాలా మోస్ట్ సర్చింగ్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సనాతన ధర్మం గురించి, మన తిరుపతి లడ్డూ గురించి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సనాతన ధర్మం గురించి అని చెప్పి అక్కడ తిరుపతిలో ఒక బహిరంగ సభ పెట్టి సనాతన ధర్మాన్ని రక్షించాలి అనేటట్టు కొంతమంది మీద కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆ దెబ్బకి ఇటు హిందువులకి మెయిన్ గా కొన్ని అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, వేరే మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అసలు ఈ పవన్ కళ్యాణ్ అంటే ఎవరు, ఎందుకు ఎలా మాట్లాడుతున్నాడు, సనాతన ధర్మం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు, హిందూ ధర్మం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడానికి అయితే గూగుల్లో పవన్ కళ్యాణ్ పేరు మళ్ళీ చాలా ఎక్కువగా సెర్చ్ చేయడం జరిగింది. అంటే సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చాలా మంది సెర్చ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ కీలకంగా చూసుకుంటే మహారాష్ట్ర ఎన్నికలు, మొన్ననే కొద్ది రోజుల కిందట మహారాష్ట్ర ఎన్నికలు జరిగినాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడైతే 11 అసెంబ్లీ స్థానాల్లో ఆయన పర్యటించి అక్కడ ప్రచారం చేశారో ఆ 11 స్థానాలు కూడా గెలవడం అనేది చాలా గొప్ప విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ మ్యానియా అనేది 2024 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ లేదంటే దేశ రాజకీయాల్లో కూడా చాలా కీలక మలుపు కింద ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రచారం చేసిన స్థానాలు ఉన్నాయో ఆ స్థానాలన్నీ కూడా గెలవడం జరిగింది. అక్కడ కూడా 100% స్ట్రైక్ రేట్ తో పవన్ కళ్యాణ్ మ్యానియా అనేది చాలా బలంగా వినిపించింది. అప్పుడు కూడా మహారాష్ట్రలో చాలా మంది మరాఠీలు కానీ లేకపోతే అక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గురించి చాలా మంది కూడా గూగుల్లో సెర్చ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ కీలకంగా చూసుకుంటే ఓజీ సినిమా, ఓజీ మూవీ ఏదైతే ఉందో ఓజీ మూవీ దాదాపుగా చాలా హై బడ్జెట్ తో చాలా విజువలైజేషన్ కానీ అన్ని విధాలుగా చూసుకున్నా సరే చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పవన్ కళ్యాణ్ గారి యొక్క లాస్ట్ సినిమా, పైగా ఆ సినిమా మీద ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఓజీ సినిమా గురించి కూడా పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి గూగుల్లో చాలా పెద్ద ఎత్తున సర్చింగ్ అనేది జరుగుతుంది. ఇంకా ఇవే కాకుండా కీలకంగా చూసుకుంటే కాకినాడ పోర్టుకు సంబంధించే కానీ
ఇంకా కీలకంగా చూసుకుంటే కొన్ని సందర్భాల్లో ఏదైతే ప్రభుత్వం గురించి మాట్లాడి అంటే తన ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడమే కానీ మెయిన్గా సోషల్ మీడియాకి సంబంధించి ఏవైతే అబ్యూజింగ్ యాక్ట్ ఒక బిల్లు తీసుకురావడమే కానీ కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం పట్టుకోవడమే కానీ లేదనంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో సరస్వతి భూములు వాటికి సంబంధించి కానీ ఇలా చాలా రకాలుగా పవన్ కళ్యాణ్ ఎక్కడ వెళ్ళినా కానీ ఈవెన్ మొన్న కూడా ఢిల్లీ వెళ్ళి ఒక్క రోజులోనే 24 గంటల్లోనే 9 మంది కేంద్ర మంత్రులు కలిసిన రికార్డు కూడా పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏ పొలిటీషియన్ కూడా ఒక్క రోజులోనే 9 మంది కేంద్ర మంత్రులతో భేటీ అవ్వడం అనేది అసలు ఇండియా చరిత్రలోనే లేదు. అలాంటిది ఆ రికార్డును కూడా ఆయన బ్రేక్ చేశాడు. ఆ రికార్డు బ్రేక్ చేసి ఆయన ఏదైతే భేటీ అయ్యి కొన్ని అంశాల మీద మాట్లాడాడో దానికి సంబంధించిన నిధులు కూడా వెంటనే కూడా రప్పించుకోవడం జరిగింది. అది పవన్ కళ్యాణ్ రాజకీయం అనేటట్టు అక్కడ కూడా చాలా బలంగా ఆయన పేరైతే వినిపించింది. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ మ్యాన్యా అనేది 2024 గూగుల్ సెర్చ్ లో ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ అంటే ఎవరు, ఏం చేస్తూ ఉంటాడు, రాజకీయాలు ఏం చేస్తున్నాడు, లేదంటే ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడుతున్నాడు ఏంటి అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా అది నెగిటివ్ అని పాజిటివ్ అని ఏదో విధంగా ఇండియాలోనే 2024లో మోస్ట్ పాపులర్ పొలిటీషియన్ కింద అంటే రాజకీయ నాయకుడి కింద ఆయన పేరు అనేది ముద్రించడం అంటే ఆ రికార్డు మొత్తం ఈ సంవత్సరానికి ఆయనది. 2024లో ఆయన దూసుకుపోతున్నాడు మనం అయితే చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఇదే మాన్యా, ఇదే పవరు, ఇదే ట్రెండ్ సెట్ ఉంటే పవన్ కళ్యాణ్ని కనీసం ఆయన పేరు ఎత్తాలన్నా కొంతవరకు కూడా ఆలోచించే స్థాయికి వస్తుంది. ఇప్పుడు మోడీ గారి స్థాయి ఆలోచన చూశారు కదా, అంతకు 2 ఎంతలు పెరిగినా మనం ఆశ్చర్యపోవసలు. ఎందుకంటే ఈరోజు మోడీ గారికి ఇండియాలోనే అత్యంత సన్నిహితులు ఒక 5గురిని తీసుకుంటే ఖచ్చితంగా అందులో పవన్ కళ్యాణ్ ఉంటాడు. అది అంత బాండింగ్ అనేది ఏర్పడ్డది. అది కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయాలు, ఆయన తీరు, ఆయన బిహేవియర్, ఆయన నడవడికను బట్టి ఇదంతా కూడా కీలకంగా మారింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఇదే ట్రెండింగ్ అనేది, ఇదే ఫాలోయింగ్ ఉండి ఇంకా రాజకీయాల్లో ఆయన ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడనంటే మాత్రం అంటే ఆయన సీఎం కుర్చీ ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా ఆయన సీఎం అంటూ కూడా ఇప్పటి వరకు కూడా ఆయన అభిమానులు అయితే డిప్యూటీ సీఎం చేయడం జరిగింది. కానీ ఆయన ఎప్పుడైతే సీఎం కుర్చీలో కూర్చుంటాడో ఆ రోజు నుంచి ప్రత్యేకించి ఇంకా గూగుల్కి రికార్డ్స్ ఉండవు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ రికార్డ్స్ అని అడుగుతాయి. అంటే గూగుల్లో వేరే పేరు అనేది కనబడదు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ అనే మాన్యాకైతే వస్తారు. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లోనే కానీ దేశ రాజకీయాల్లో కానీ తనకంటూ కూడా ఒక కీలక మలుపు తెచ్చుకునే విధంగా పవన్ కళ్యాణ్ అయితే చేసి చూపెడతాడం మనకి చాలా కీలకంగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ కీలకంగా మనం మాట్లాడుకుంటే 10 ఏళ్ల పాటు చూసుకోండి, 2009లో రాజకీయాల్లోకి వచ్చాడు. దాదాపుగా 15 ఏళ్ళు అయింది. మొదట్లో ప్రజారాజ్యంలో యువరాజ్యం అనే విభాగానికి అంటే యువతకు అధ్యక్షుడిగా ఈయన ఉండడం జరిగింది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రజారాజ్యం అనేది పార్టీ విలీనం చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఈయన కంటిన్యూగా పొలిటీషియన్సే కానీ అప్పటి నుంచి కూడా ఈయన ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలకి కానీ తెలుగు ప్రజలకి కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలనే నేపథ్యంలో రాజకీయాల్లో చాలా బలంగా నిలబడ్డాడు. 2014లో పార్టీ పెట్టాడు కానీ పోటీ చేయలేదు. కేవలం కూటమి ప్రభుత్వం అప్పుడు బీజేపీ టీడీపీలకి అయితే సపోర్ట్ చేసి వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టాడు. ఆ తర్వాత కీలకంగా చూసుకుంటే 2019లో స్వయంగా తాను పోటీ చేశాడు. కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలతో కలుపుకొని పోటీ చేస్తే చాలా ఘోర ఓటమి చూశాడు. ఇప్పటి వరకు కూడా అంత ఘోరం ఓటమి చూసిన ఏ రాజకీయ పార్టీ లేదు, ఏ రాజకీయ నాయకుడు లేదు. అయినా కూడా మళ్ళీ 5 ఏళ్ల పాటు నిలబడి కరెక్ట్గా 15 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 10 ఏళ్ళు ఆటుపోట్లు ఎదుర్కొని కరెక్ట్గా 2024 ఆ సంవత్సరంలో ఒక కీలక దశ కింద మారాడు. 2024 ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం కింద 5 శాఖలకు మంత్రి కింద పవన్ కళ్యాణ్ అయితే ఎప్పుడైతే పదవి బాధ్యతలు చేపట్టాడో అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో రూపురేఖలు మారిపోయి ఆ మాన్యా సృష్టించడానికి, ఆ స్థాయి ఫలితం అందుకోవడానికి, ఆ స్థాయికి ఆయన చేరుకోవడానికి దాదాపుగా 15 ఏళ్ల రాజకీయ జీవితంలో 10 ఏళ్ళు ఈవెన్ ప్రత్యర్థులతో పోటీ పడి ఎంతో మందితో ఎన్నో మాటలు అనిపించుకొని ఆఖరికి తనంటే ఏంటో చూపించాడు. ఎంతో మంది ఈరోజు గతంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ అవమానించారో ఈరోజు వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ పేరు చెప్పడానికే భయపడుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గాడు గీడు వాడు వీడు అనేవాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేటట్టు చాలా కీలకంగా మాట్లాడడం జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ రాజకీయం అనేది ఏ రేంజ్ లో ఉన్నది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ 2024 కూడా గూగుల్ సర్చింగ్ రికార్డులో ఆయన పేరు అనేది అంత ట్రెండింగ్ అయ్యింది, అంత పాపులర్ అయిందనంటే ఆయన ఏ విధంగా చేశాడు అనేది మీరు ఆలోచించుకోవాలి. మరి ఇదే నేపథ్యంలో ఎదరికి దూసుకుపోతే రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో మోడీ గారి శిష్యుడు అనిపించుకుంటూ మోడీ గారిని మించినంత నాయకుడు అవుతారు.
ఖచ్చితంగా ఇది ఆన్ ద రికార్డ్ చెప్తున్నాను. ఖచ్చితంగా ఇది 100% జరిగి తీరుద్ది. ఈ గూగుల్ ఇండియా రికార్డ్స్నే కాదు, ఖచ్చితంగా ప్రపంచ రికార్డులు కూడా కొల్లగొట్టే అవకాశం అయితే చాలా పెద్ద ఎత్తున ఉందని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు.